హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 3 అక్షరాల నామం 804వ నామం పుష్కర. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పుష్కరాయ నమః అని చెప్పుకోవాలి. పుష్కర అంటే పోషణ కలుగజేయునది, అంటే పోషించున్నది. ఇది దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం. అయితే అమ్మవారు పుష్కర స్వరూపిణి. పుష్కరం అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. పుష్కరము అనే మాటకి కమలము, ఆకాశము, సూర్యుడు, ఔషధము, తీర్థము, ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ప్రధానంగా పుష్కర ఉత్పత్తి ప్రకారంగా చూస్తే పుష్ణాతి ఇది పుష్కర అంటే పోషించేటువంటి తల్లి అని చెప్పి అర్థం. పుష్టి ఆవిడ ఆ పుష్టిని ఇచ్చి సర్వ జగత్తుని పోషించే రసస్వరూపిణి అమ్మ లలితా పరమేశ్వరి. ఆవిడ లేకపోతే అంత నీరసమే. అంత నీరసంలో ఉండిపోయిన దేవతల్ని ఉద్ధరించడానికి చితగ్నిగుండం నుంచి ఉద్భవించినటువంటి తల్లి పుష్కర పోషణకర్త్రి, అంటే పోషించేటువంటి తల్లి, అనంతాకాశ రూపిణి అని కూడా దీనికి అర్థం ఉంది. నారాయణ భట్ గారి పాఠంలో పుష్కల అని ఉంటుంది. లయయోహ అభేద అంటే పుష్కర అన్న పుష్కల అన్న ఒకటే కాబట్టి అలా పుష్కల అన్నంత మాత్రాన వచ్చే తప్పేం లేదు. పుష్కరం ఒక యోగం. విశాఖ నక్షత్రంలో సూర్యుడు, కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉంటే దాన్ని పుష్కర యోగం అంటారు. సయోగం పుష్కరో నామ పుష్కరేశ్వతి దుర్లభ అంటారు పద్మపురాణంలో. అంటే ఆ యోగముగా ఉన్నటువంటి తల్లి పుష్కర. పుష్కర అంటే తీర్థాన్ని కూడా చెప్పుకున్నాం. మనల్ని పవిత్రాలని చేసేటువంటి తల్లి పుష్కర తీర్థంగా ఉంది. అలాంటి లలితా పరమేశ్వరికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం పుష్కరాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.